ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్కి సంబంధించి నమస్తే తెలంగాణ నిపుణ పేపర్ ఫ్రెండ్స్, బుధవారం నిన్నటి పేపర్ ఫ్రెండ్స్. యూరోపియన్ పోలీస్ ఆఫీస్ యూరోపోల్ నిర్వచనం ప్రకారం మహిళలను లైంగిక వ్యాపారంలోకి బలవంతంగా ప్రవేశపెట్టడాన్ని మానవ అక్రమ రవాణా అంటారు. స్టేట్మెంట్స్కి సంబంధించి క్రీస్తు శకం 15వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు జరిగిన బానిస వ్యాపారంలో 13 మిలియన్ల మంది ఆఫ్రికా నుంచి అమెరికా, యూరప్లకు బానిసలుగా అమ్ముడుపోయారు. కరెక్ట్. బి. బ్రిటన్. కరెక్ట్. బ్రిటన్ పార్లమెంటు మానవ అక్రమ రవాణాను 1807లో నిషేధించడంతో పాటు 1833లో బానిస వ్యవస్థను నిషేధిస్తూ ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది. కరెక్ట్. నానాజాతి సమితి 1926 జెనీవా సదస్సులో మానవ అక్రమ రవాణా నిషేధంపై ఉడంబడికను రూపొందించింది. కరెక్ట్. యుఎన్ఓ 1956లో మానవ అక్రమ రవాణాపై నిర్వహించిన సదస్సులో సభ్యదేశాలు మానవ అక్రమ రవాణాను నిషేధించాలని తీర్మానించాయి. కరెక్ట్. ప్రపంచంలో బానిస వ్యాపారాన్ని నిషేధించిన మొదటి దేశం డెన్మార్క్ కాగా రెండో దేశం ఇది నార్వే. ఐపీసీ సెక్షన్ల గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐపీసీ సెక్షన్లకు సంబంధించి ఐపీసీ 366(b)కి సంబంధించి బానిసత్వం, అస్వాభావిక లైంగిక తృప్తి కోసం మహిళలను కిడ్నాప్ చేయడం. సారీ ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అక్రమ వ్యాపారాల్లో మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం మొదటిది కాగా ఆయుధాల అక్రమ రవాణా రెండవది, మానవ అక్రమ రవాణా మూడవది. రాంగ్. బ్రిటిష్ వలస పాలన కాలంలో దేశంలో మానవ అక్రమ రవాణా బానిస వ్యాపారాన్ని నిషేధిస్తూ 1843లో ఇండియన్ ఫ్లేవరీ యాక్ట్ను రూపొందించారు. బి మాత్రమే కరెక్ట్. ఐక్యరాజ్యసమితి 2013లో రూపొందించిన తీర్మానం ప్రకారం మానవ అక్రమ రవాణా అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తున్నారు? మానవ అక్రమ రవాణా అంతర్జాతీయ దినోత్సవం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. జూలై 30. మానవ అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2010లో రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక హ్యూమన్ ట్రాఫికింగ్ కంబాట్ యాక్షన్ గ్లోబల్ ప్లాన్. దేశంలో జరుగుతున్న మానవ అక్రమ రవాణాలో దాదాపు 38% ఏ రకమైన నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నారు? లైంగిక వ్యాపారం. దేశంలో మానవ అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రించాలని ఎవరి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది? జస్టిస్ అనిల్ ఆర్ దవే. దర్పణ్ యాప్కు సంబంధించి సరైనవి. దర్పణ్ యాప్కు సంబంధించి అక్రమ రవాణాకు గురైన వ్యక్తులను గుర్తించడానికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా రూపొందించిన యాప్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దర్పణ్ యాప్. దేశంలో మానవ అక్రమ రవాణాపై అధ్యయనం చేసిన కమిటీ జస్టిస్ వర్మ కమిటీ. మానవ అక్రమ రవాణా నిషేధం సంవత్సరాలను జతపరచండి. అమెరికా 1965,
సారీ ఫ్రెండ్స్. ఓకే రైట్. అమెరికా 1965, బ్రెజిల్ 1988, నానాజాతి సమితి 1926, సార్క్ 2012. దేశంలో మానవ అక్రమ రవాణాకు గురైన మహిళలను, బాలలను రక్షించి వారికి పునరావాసాన్ని కల్పించే లక్ష్యంతో 2007లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఉజ్వల. మానవ అక్రమ రవాణాను వ్యతిరేకంగా హైదరాబాద్ కేంద్రంగా పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ ప్రజ్వల. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం 1958 రూపకల్పనకు ఆధారం. ఆప్షన్ 1 కరెక్ట్. 1950లో రూపొందించిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ సపరేషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ ఆఫ్ అదర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. స్టేట్మెంట్స్కి సంబంధించి ఏది కరెక్ట్? అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరం 1981, అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3, వికలాంగుల జాతీయ విధానం 2003, 2016. వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 కరెక్ట్. విశేష్ విద్యామి మిత్ర పథకం ఉద్దేశం దివ్యాంగులకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయాన్ని అందించడం. దేశంలో వికలాంగుల జనాభాను ఎక్కువగా కలిగి ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. 1997లో ఏర్పాటు చేసిన జాతీయ వికలాంగుల ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్ వికలాంగుల నిరుద్యోగులకు తక్కువ వడ్డీకి ఎంత మొత్తంలో రుణాలు అందజేస్తుంది? 25 లక్షలు. స్టేట్మెంట్కి సంబంధించి ఏ కరెక్ట్? 2014లో ప్రారంభించిన బ్రెయిలీ ప్రెస్ పథకం ప్రధాన ఉద్దేశం సాధారణ విద్యార్థులతో సమానంగా విద్యను అందించేలా కంటిచూపు, వినికిడి సమస్య గల విద్యార్థులకు విద్యాపరమైన సహాయక పరికరాలను అందించడం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ కరెక్ట్, బి రాంగ్. ఏ పంచవర్ష ప్రణాళికలో వైకల్య ధృవీకరణ పత్రాన్ని కలిగిన వికలాంగులకు ప్రైవేటు రంగంలో సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా ఎంచుకున్నారు? 12వ ప్రణాళిక. ఇందిరాగాంధీ జాతీయ వికలాంగుల పింఛన్ పథకం ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందడానికి అర్హత కాని అంశం. కుటుంబంపై ఆధారపడి జీవిస్తుండాలి. స్టేట్మెంట్స్కి సంబంధించి 2 రాంగే. ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం ఏప్రిల్ 2. వికలాంగులకు రిజర్వేషన్ కల్పించే సందర్భంలో రిజర్వేషన్ 50% మించరాదన్న సూత్రం వర్తించదని తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు జడ్జి ఎవరు? జస్టిస్ సదాశివం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన దివ్యాంగుల సాధికారత కోసం జాతీయ కేంద్రం ప్రధాన ఉద్దేశం. విధి నిర్వహణలో ప్రాణాంతక గాయాలతో బాధపడుతున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్లకు తిరిగి నైపుణ్యం పునరావాసం కల్పించడం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ అట్లాస్ అండ్ థీమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ రూపొందించిన బ్రెయిలీ అట్లాస్ ఉద్దేశం దివ్యాంగులు తమ స్పర్శ ద్వారా ప్రపంచ పటాన్ని తెలుసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. థీమాటిక్ ఆర్గనైజేషన్ రూపొందించిన బ్రెయిలీ అట్లాస్. కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ రూపొందించిన సంవత్సరం 2006.
జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం 1996. ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రాల పథకాన్ని ప్రారంభించారు? 9వ ప్రణాళిక. తెలంగాణ వికలాంగుల సహకార కార్పొరేషన్ను స్థాపించిన సంవత్సరం 2014. ఆసియా పసిఫిక్ దేశాలు వికలాంగుల దశాబ్దంగా ప్రకటించిన కాలం 1993, 2002. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.